హనుమంతరావు గారు మన సర్దార్ సర్వాయి పాపన్న చిక్కడపల్లిలో జరిగిన జయంతిలో నాకు రాజీవ్ గాంధీ లేదా ఇందిరాగాంధీ ఆ పీరియడ్లోనే నాకు సీఎం వచ్చేది ఉంది, కొన్ని ప్రాంతాల అంటే అగ్రవర్ణాలు రానియకుండా చేశారని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు హనుమంతరావు అన్న గవర్నర్ హనుమంతరావు గారికి ఒకటే విషయం ఏంటంటే, వారికి తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, గతంలో వారికి రాజీవ్ గాంధీ గారి దగ్గర వారికి చాలా సాన్నిహిత్యం ఉంది. అది వారికి కుటుంబానికి చాలా విధేయులు. హనుమంతరావు అన్న బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి చాలా విషయాలలో వారు ఎన్నో సంఘర్షణలు చేసిండ్రు. వారికి రావాల్సినటువంటి బీసీలకు రావాల్సిన అన్ని కూడా ఆయన సాధించుకున్నాడు. పార్లమెంట్లో కూడా దానికి సంబంధించి బీసీ దానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉండి కూడా. కానీ విషయం ఏంటంటే, వారు వాస్తవ పరిస్థితులు కూడా తెలుసుకోవాలి. తెలంగాణ ప్రాంతాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కేసీఆర్ చేస్తున్నటువంటి జిమ్మికులకు, కేసీఆర్ చేస్తున్నటువంటి రాజకీయాలకు మనం బలి కావద్దు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రావాలనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప ఇంకోటి లేదు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ రావాలే, తప్పకుండా ఎవరైతే ఉన్నారో పార్టీలో సీనియర్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు గౌరవించాలనేటువంటి మాటనే మాట్లాడుతున్నారు తప్ప, హనుమంతరావు గారు వేరే రకంగా మాట్లాడుతున్నాడు, వ్యతిరేకిస్తున్నారని కదా. ఆయన ఏదన్నా ఫ్రామ్ టు మాట్లాడతాడు, ఉన్నది మాట్లాడతాడు తప్ప ఆయన ఏదో వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ అధ్యక్షుని కానీ వ్యతిరేకం ఏ రోజు కూడా లేడు. విషయం చెప్పడం వరకు ఆయన ఆ నోట్లో ఉన్నది చెప్పడం వరకే తప్ప ఆయన నా వ్యతిరేకంగా మనం చూడడం అనేది తప్పది. జగ్గారెడ్డిది సల్లారినట్టేనా?